వర్ణమాల చెప్పుకుంటున్నాము. వర్ణమాలలోని అచ్చులు అంటే ఆ నుంచి ఆ వరకు ఉన్నటువంటి అక్షరాలని మనము అచ్చులు అంటాము. అచ్చులు ఏంటి అంటే 16 ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ లెటర్ అచ్చుల్లో ఫస్ట్ లెటర్స్ ని హ్రస్వాలు అంటారు. ఏమంటారు? హ్రస్వాలు అంటారు. రెండవ లెటర్స్ ఏమున్నాయి? ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. వీటిని దీర్ఘాలు అంటారు. సెకండ్ లెటర్స్ ఏమంటారు? దీర్ఘాలు అంటారు. సో వీటిని ఎలా పలకాలో ఈరోజు నేను చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ లెటర్స్ అంటే ఏంటిది? ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. ఓకేనా? సెకండ్ లెటర్స్ ని ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. ఓకే, ఫస్ట్ లెటర్స్ ఏంటి? సెకండ్ లెటర్స్ ఏంటి? మొత్తం లెటర్స్ ఏంటి? 16. ఆ 16 ఎలా రీడ్ చేయాలో మనం ఒకసారి నేను చెప్తాను, వినండి. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్స్ చెప్పాను కదా. ఫస్ట్ లెటర్స్ ఏమంటారు? హ్రస్వాలు. సెకండ్ లెటర్స్ ఏమంటారు? దీర్ఘాలు. నేను ఫస్ట్ లెటర్స్ ని రీడ్ చేసినప్పుడు మీరు 1 క్లాప్ ఇవ్వాలి. రైటా? ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. వెరీ గుడ్. అంటే సెకండ్ కాలంలో చిటికలో చేసేటువంటి అక్షరాల సౌండ్ ని మనము హ్రస్వాలు అంటాము. రైట్. రెండవ లెటర్స్ ఏమంటాము? దీర్ఘాలు అంటారు. దీర్ఘాలు అంటే ఏంటి? 2 చిటికలు 2 మాటల కాలంలో చెప్పే వాటిని దీర్ఘాలు అంటారు. సో నేను ఇప్పుడు సెకండ్ లెటర్స్ రీడ్ చేసినప్పుడు మీరు 2 క్లాప్స్ ఇవ్వాలి. రైటా? ఓకే. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. yes very good. ఆహాలు నెక్స్ట్. సో వీటిని ఆ, సున్నా, అర సున్నా, సున్నా, విసర్గ, వీటిని ఉభయ అక్షరాలు అంటారు. లాస్ట్. నెక్స్ట్ పార్ట్ 2 హల్లుల్లో భాగాలు టుమారో చెప్పేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చేస్తారా? మీకు ఫస్ట్ లెటర్స్ సెకండ్ లెటర్స్ చెప్పినప్పుడు. ఓకే. ఆ, ఈ,